బావా ఇదేనా ఇల్లు? ఇదేరా. బావా బావా, చాలా పెద్ద పెద్ద ఇల్లురా. ఇల్లురా. నువ్వు దాన్ని వదిలిపెడతాం చాలా తప్పురా. ఇంత పెద్ద ఇల్లు నీకెవడిస్తాడ్రా? అవును బాస్, అడగాలనుకున్నాను. మీరు కారు ఎలా కొన్నారు చెప్తారా? అంతా అత్త మామూలు ఇచ్చిన కట్నం బాస్. సూపర్ బాస్. థ్యాంక్ యూ బాస్. అమ్మాయి దొరకడం ఎంత కష్టం. అది డబ్బున్న అమ్మాయి దొరకటం ఎవడికి దొరుకుతుంది? వేస్ట్ చేసావు కదరా. నువ్వు మూసుకోరా. రే బాబా, అరే కారు పోరా. వస్తుంది, కారు వస్తుంది. సరే సరే, ఇక్కడ ఎక్కడ దాక్కోవాలి? ఎలాగైనా కనిపెట్టేస్తారే. రే, 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 ఇటే వస్తుంది, ఇటే వస్తుంది. దక్కోడు దక్కోడు దక్కోడు. రండి రండి రండి, కారు ఎక్కండి, కారు ఎక్కండి. ఎక్కు, 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 ఎక్కు. రే, త్వరగా, రే, స్టార్ట్ చేయండి. రే, మర్చిపోవద్దు, సీట్ బెల్ట్ పెట్టుకోండి. అరే బావా, లేకపోతే ఇటు నుంచి వెళ్ళిపోయి దాన్ని మీట్ చేద్దామా? ఆ? ఓకే బాస్, మీరందరూ ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. రేయ్, హలో బాస్, ఎక్కడికి వెళ్తున్నారు? శ్వేతని కలిసి మాట్లాడడానికి. అదే కదా ప్లాన్. ప్లాన్ అదే. అయినా అక్కడ చూడు, అది లేడీస్ బ్యూటీ పార్లర్. నువ్వు లోపలికి వెళ్ళి ఏదైనా చేసావనుకో, అక్కడ ఉన్న నేపాల్ వాళ్ళు నిన్ను కింద పడేసి తొక్కి పారేస్తారు. నీకు పర్లేదా? మనం ఎక్కడే నుంచుందాం, తను బయటకు వస్తుందిగా, అప్పుడు మాట్లాడదాం. కరెక్ట్ మావా. అంతే ఓకే కదా? బావా, ఆ, అది ఓకే. కూడా కరెక్టేలే. బయటికి రాగానే మాట్లాడుకుందాం. ఎందుకంటే తన్నులు తినడం నా వల్ల కాదురా. అవును బాస్, మీరు పువ్వు లాంటి వాళ్ళు. థ్యాంక్ యూ బాస్. మ్మ్, మ్మ్. ఓహో. హలో. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, 5 minutes. యా ఓకే, నో ప్రాబ్లం. చెప్పవే. ఏంటి పెళ్లి కూతురా రెడీయా? ఏంటి రెడీనా? రేపు పెళ్లి కదా, అదే ప్రిపేర్ అయ్యావా అని అడుగుతున్నా. ఏం ప్రిపేర్ అవ్వాలి? అర్థం కాలేదు. అమ్మ తల్లి, ఏమీ లేదు, వదిలే. ఎక్కడున్నావే? నేను ఇక్కడే పార్లర్లో. నువ్వు బయలుదేరావా? ఎంతసేపే? వస్తున్నా 5 నిమిషాల్లో. సరే, త్వరగా షర్మిన్ తీసుకుని వచ్చేయి. ఓకేనే, బాయ్. బాయ్ బాయ్. ఎందుకు బాస్ దిగులుగా ఉన్నారు? వదిలి వేరే తినకుండా వచ్చానురా, ఎందుకురా ఇలా చేస్తున్నారు? మ్యామ్, మ్మ్. ఇట్స్ రెడీ. మ్మ్. అబ్బా, కాళ్ళు ఏంట్రా నొప్పి ఇంకా పెడుతున్నాయి. కనపడలేదు? ఎరా, ఇది పార్లర్కి వెళ్ళిందే లేదు, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా? రేయ్, వాళ్ళు మామూలు అప్పుడు పార్లర్కి వెళ్తేనే 6 రోజు పడుతుంది. ఇప్పుడు పెళ్లి కూతురు చెప్పాలంటావా? కావాలంటే మనం ఈ రోజు వెళ్ళి రేపొద్దామా? అది కరెక్టేరా. ఓకే. కొద్దిగా కూడా సీరియస్ గా ఉంటారా? మేమెందుకు బావా సీరియస్ గా ఉండాలి? ఉత్తముడు నువ్వు ఉండగా. మిమ్మల్ని తీసుకొచ్చా చూసారా? నన్ను చెప్పాలి. బాస్, వీడి వేరేరా. కొంచెం సీరియస్ గా ఉండండి బాస్. బావ ఫీల్ అవుతున్నాడు కదా. వీడేంట్రా? వీడొకడు. ఆ, రే రే, శ్వేత వచ్చేసిందిరా. రేయ్, బావా, పదరా పదరా, దాక్కుందాం. దక్కు దక్కు రే, దక్కు, తను దక్కు. వచ్చేసిందిరా, వెళ్ళరా. దక్కుమంటాడేంటి వీడు? బావా, అక్కడే వెయిట్ చెయ్యి. ఇప్పుడు నీ పప్పు పర్ఫార్మెన్స్ మాత్రం అరే, చూస్తూ నువ్వు ఉండు. మాట్లాడే లోపల దొబ్బేస్తుంది అనుకుంటా. వెయిట్ నేను ఒప్పించేస్తా. హ? బావా రామ్. అయ్యో, రే, వీడెక్కడి నుంచి వచ్చాడు రా? రే పప్పు, నువ్వెక్కడేం చేస్తున్నావురా? అదేం లేదురా, ఒక చిన్న పరిష్కారం. అందుకే నేను ఇక్కడికి. పరిష్కారమా? అంటే నా పెళ్ళికి రాలేదు. రేయ్, నేను వచ్చింది నీ పెళ్లి కోసమేరా. నా గురించి నీకు బాగా తెలుసు కదా. మా ఫ్రెండ్ ఒకడికి లవ్ లో ప్రాబ్లం, దాన్ని పరిష్కరిద్దామనే వచ్చాను. అది సరే, నిన్ను చూసి చాలా రోజులు అవుతుంది. నువ్వెలా ఉన్నావురా? నాకేంట్రా, సూపర్ గా ఉన్నాను. హే, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిరా శ్వేత. హాయ్ అండి. హాయ్. వీడు పప్పు, నా క్లోజ్ ఫ్రెండ్. కానీ ఒక్క విషయం బావా, నీకు పెళ్లి జరుగుతుందని తలుచుకుంటుంటే చాలా చాలా ఆశ్చర్యంగా ఉందిరా. నువ్వు కొంచెం కార్లో వెయిట్ చేస్తావా? ఆ, జాగ్రత్త, నేను మాట్లాడొచ్చేస్తాను. యా. ఏంటి బాబా, నీ ఫ్రెండ్ చాలా సేపటి నుంచి మాట్లాడుతున్నాడు, అది కూడా రామ్ దగ్గర. నాకేదో తప్పుగా ఉందిరా. రే, వాడు రేయ్, ఏం మాట్లాడుతున్నా? కాదు కాదు, నాకెందుకు వాడు కరెక్ట్ గా మాట్లాడుతున్నాడు అనిపిస్తోంది. రే, 2 రోజుల్లో పెళ్ళి ఉంది, ఇలా పాతవన్నీ కలిగి పెళ్ళిని చెడగొట్టుకో. ఓకేరా. రేయ్, ఇంతసేపు వాడి గురించి తప్పుగా మాట్లాడారు కదా, వస్తున్నాడు చూడరా కింగ్ లాగా. రండి బాస్. ఏంటి బాస్, అంతా అయిపోయిందా? ఓకే కదా? యా 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 అంతా ఓకేనే. నా మిత్రుడిని చూశాను. రేపు వాడికి మ్యారేజ్ అట. బట్ నువ్వు ఒక విషయం చెప్పకుండా దాచిపెట్టావు కదా బాస్. ఏంటది? నైట్ రిసెప్షన్ అంట. ఫారెన్ సరుకు కూడా ఏర్పాటు చేశాడంట. బట్ నాకు ఒకటి ఓకే కాదు బాస్. ఏంటి? ఏమైంది? బావా కార్తీ, కొంచెం వెళ్ళారా? రే రారా, సార్ పిలుస్తున్నారు కదా. బావా, ఏది ఏమైనా వాడు మన రామ్రా. సరే, అందుకు
వాడిది చాలా పెద్ద మనసురా. అరే చెప్పు బాస్. ఆ, నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయిని తెలుసు కూడా వాడు జీవితం ఇస్తున్నాడు చూసావా? అందుకో తప్పు బావా, చాలా తప్పు బావా. వాడి పెళ్లిని మనం ఆపకూడదురా. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే రిసెప్షన్కి వెళ్తున్నాం, జాలీగా మందు తాగుతున్నాం, దామ్ దూమ్ అని పెళ్లి జరిపించేస్తున్నాం. ఓకే కొంచెం జరగండి. ఎందుకు బాస్? బాస్ ఇప్పుడు ఎందుకు కొడుతున్నారు? అసలు నేను చంపేసి ఉండాలి. ఏరా రే, నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నువ్వు వచ్చి ఏం పని చేసావు? ఏంటంటే మీరు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. మరి నువ్వు వచ్చిన పని మానేసి రిసెప్షన్కి వెళ్దాం, భోజనం తిందాం, బోర్లో పడుకుందాం అని మాట్లాడుతున్నావు. నేను కొట్టకుండా పొగుడుతారు. మరి రేయ్, వీడేమన్నా పిచ్చోడా? నేను మొదటి నుంచి అదే చెప్పుకుంటూ వచ్చానురా, ఈ పందిని పిలవద్దు అని. నువ్వేదో పెద్ద చించుతాడని తీసుకొచ్చావు కదా. రేయ్, రా మీరు అరే రే బావా, రేయ్. హలో బాస్, నన్ను కొట్టినందుకు ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతారు. పీకుతాం, పోనీ. చంపి పారేస్తాను. అయ్యో. రే రే, నువ్వు వెళ్ళి వాడిని చూడరా. ఇంకా వాడిని బండి ఎక్కనీక ఉడకబెట్టి బండి వాడి మీద ఎక్కి. వదిలేరా. రే బావా, సారీరా. మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. అరే రే రే, చూసుకుందాం ఆగరా. గాయస్ లోపలికి రండి. ఏంట్రా రూమ్ ఓకే కదా? ఆ, ఆ. ఓకేనా? హియర్ వి గో. అన్ని బ్రాండ్లు ఉన్నాయి. Yes. అయ్యో, వద్దు వద్దు వద్దు. నేను నిన్ను ముట్టుకోనే ముట్టుకోను. అయ్యో, వద్దు వద్దు వద్దు. నిన్ను నేను ముట్టుకోనే ముట్టుకోను. ఆపు. సరుకా ఫ్రెండ్ పెళ్ళా సరుకా. అయ్యో, నేను ఏం చేయలేకపోతున్నానే. ఇదేంటి కొత్త మందులో ఉంది? వావ్. ఆహా, సూపర్ ఎలా ఉంది? బావా. రే, ఇవన్నీ మాకేనా? అన్నీ మీకే. బాస్ ఓకే కదా? ఆ, ఇంకేమైనా కావాలా? మాకు చాలు. చాలు కదా? సరే క్యారీ ఆన్, నేను వెళ్ళొస్తాను. ఎంజాయ్ చేయండి. మేము చేస్తాం లేదు, వెళ్ళు. ఇది నాకు. రే, ఏంట్రా బాస్, ఏంటి నిలబడ్డారు? రండి. రే బావా, ఒకే ఒక్క రౌండ్ తాగుదాం. రేయ్, శ్వేతాన్ని చూసి మాట్లాడాలరా. మంది ఎక్కువైతే. బాస్, ఇంత ట్రై చేశాం కదా, ఏది వర్కౌట్ కాలేదు. ఎందుకో తెలుసా? ఎందుకు? భయం. ఫు. వీడున్నాడే, వీడికి ఇంకొక పేరుంది. అది ఏంటో తెలుసా? అది కూడా నువ్వే చెప్పు. వీడి పేరు మందు దేవుడు. దానికెందుకురా మొహాల? నిజం చెప్తున్నాను, వీడే మన మందు దేవుడు బాస్. వీడు మనలోకి పోయాడు అనుకోండి, మనకి స్వర్గంలో తేలినట్టుంటుంది. ఆ తర్వాత మనం ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు బాస్. ఏమంటారు బాస్? మీ చెయ్యి ఇలా ఇవ్వండి బాస్. వచ్చేదానికి ఎలాగెళ్తాడు చూడు. ఇప్పుడు వరకు మీరు చెప్పిన వాటన్నిటిలో పనికొచ్చే ఒకే ఒక్క విషయం ఇది ఒక్కటే బాస్. సూపర్ బాస్. నేను నిన్ను డమ్మీ పీస్ అనుకున్నాను, కానీ ఇప్పుడే అర్థమవుతుంది మీరు ఎంత లక్కీ పీస్ అని. ఓకే ఓకే, నన్ను నువ్వు పొగిడింది చాలు. టైం అయింది కానీ రండి, వచ్చి మందులో దూకేయండి బాస్. బావా రారా. ఎక్కువగా చూపిస్తున్నాడే. కాదు, ఫ్రెండ్ పెళ్లి ముఖ్యం. Cheers! కమింగ్ కమింగ్. బావా, నాకు ఓకే బాస్. మీకు? నాకు మందు చూడగానే అనిపించింది. బాలారే, నీకు? బావా, నాకు కొంచెం భయంగానే ఉందిరా. ఏడొక్కడు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు. అయితే రండి, ఇంకో రౌండ్ వేద్దాం. పోయి పోయి ఆ సైడ్ డిష్ నా వైపుకి నెట్టు. ఇప్పుడు ఓకేనారా? ఇప్పుడు వెళ్ళి అమ్మాయితో మాట్లాడదామా? మాట్లాడదాంరా. అమ్మాయిని ఎట్టుకొచ్చేద్దాం. నీకు అంత ధైర్యం వచ్చిందా? సూపర్ సూపర్ సూపర్. అంతే బాబా, అంతే బాబా. సూపర్. చెయ్యి. ఇదిగో. బాస్, నేను చెప్పలేదు ఇది మందు దేవుడని. చెప్పాను. నిజంగా వీడు మందు దేవుడు. లవ్ యూరా. ఏంట్రా మాట్లాడుతున్నా? బయలుదేరండ్రా.
పదరా పద పద, నాకు ఇప్పుడు ధైర్యం వచ్చింది. లే లే లే, పైకి లే, లేవరా, లే, జాగ్రత్త. అయ్యో అయ్యో అయ్యో. ఏంటే ఏవైంది? నీకిదంతా ఓకే కదా? దేని గురించి? నిన్ను సీరియస్గా మాట్లాడుతున్నాను శ్వేత. నువ్వు దేని గురించి అడుగుతున్నావో నాకు బాగా అర్థమవుతోంది. నా పాస్ట్ లైఫ్ గురించేగా. నేనింకా ఏదీ మర్చిపోలేదు, మర్చిపోయే ప్రయత్నమూ చేయలేదు. అదేవిధంగా ఇదే నా ఫ్యూచర్ అని ఇంకా నేను డిసైడ్ అవ్వనే లేదు. బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నాకెందుకో లైఫ్ అంతా కంప్లీట్ అయిపోయినట్టుగా అనిపిస్తోంది. ఇకపైన నేను ఆలోచించబోయేది మా నాన్న హ్యాపీనెస్ గురించి మాత్రమే. ఇది చాలా? నీకు సమాధానం దొరికిందా? ఇప్పటి వరకు నువ్వు చెప్పిన దానికి సరే అనే చెప్పాను. ఇది కూడా అంతే. నీ నిర్ణయానికైనా శుభాకాంక్షలు.